పెళ్లి గురించి మీ ఒపీనియన్ ఏంటండి? పెళ్ళి అయిందండి ఆల్రెడీ. పెళ్లి అయింది. అయింది. పెళ్లి గురించి మీ ఒపీనియన్ అంటే చేసుకోవాలా వద్దా? చేసుకోవాలండి, తప్పకుండా చేసుకోవాలి. ఎవరో ఎందుకు? ఏం ఉపయోగం పెళ్లి వల్ల? అన్ని ఉపయోగాలే. అన్ని ఉపయోగాలే, లాసెస్ ఏం లేవు. ఉంటాయి కానీ చేసుకోవాలి కదా ఎప్పటికైనా. పెళ్లి అయితే చేసుకోకపోతే ఏమైతుంది? చేసుకోని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా లోకంలో. ఉన్నారండి, కానీ చేసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కదా. అంటే అందరు చేసుకుంటున్నారని మీరు చేసుకుంటున్నారా? లేదు, నాకు చేసుకోవాలనిపించింది కాబట్టి చేసుకున్నా. ఓకే, మరి చాలా మంది చేసుకున్న వాళ్ళే ఉన్నారు కదా అని మీరు అంటున్నారు కదా. అంటే మీరు అన్నారు కదా చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఎన్ని ఇయర్స్ అయిందండి పెళ్ళై? 1 year అయింది. 1 year అయింది కాబట్టి మీరు చేసుకోవాలి బాగుంటది అని చెప్తున్నారు. 5 years తర్వాత కూడా సేమ్ ఆన్సర్ చెప్తారా అండి? ఖచ్చితంగా చెప్తారు. ఎలా చెప్తారు? 5 years తర్వాత సేమ్ దగ్గర వచ్చి నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. ఓకేనా? నేను ఇక్కడ ఉన్నానండి, మాది యాక్చువల్లీ కడప డిస్ట్రిక్ట్. అచ్చా, ఓకే. ఈఎంఐ లైఫ్ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే కెపాసిటీకి మించి బంగ్లాలు కార్లు తీసుకొని తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? తీసుకోవద్దండి, అసలు ఈఎంఐ అయితే తీసుకోవద్దు. ఓకే, నేను తీసుకొని చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే, ఏమి ఇబ్బంది? లైక్ అంటే సమయానికి ఉండదు కదా ఒక్కొక్కసారి. ఓకే, అప్పుడేమో కట్టేస్తాము, లేనప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఈఎంఐ బతుకు వాళ్ళకి చెప్పండి. ఆడియన్స్ కి ఈఎంఐ బతుకు గురించి ఒకసారి ఏం చెప్తారు? ఆడియన్స్ చెప్పాలంటే మీరు ఉన్నంతలోనే సర్దుకొని హ్యాపీగా ఉండండి. ఈఎంఐ మాత్రం తీసుకోవద్దు. అంటే కెపాసిటీ మించి అయితే అస్సలు చేసుకోవద్దు. ఎంత మనకి కెపాసిటీ అంతే, అంతవరకు తీసుకోవచ్చు. అంతకు మించి అస్సలు తీసుకోవద్దండి, చాలా ఇబ్బంది పడతారు. చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. అంటే మీ సిచ్యువేషన్ చెప్తారా? మా ఆడియన్స్ కి అర్థమవుతుంది కదా. సిచ్యువేషన్ అంటే జాబ్ ఉన్నప్పుడేమో కట్టామండి, బాగుంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ లైఫ్ ఎలా ఉందంటే ఏది పర్మనెంట్ కాదు. ఓకే, ఉన్నప్పుడేమో కట్టేస్తాం, బానే ఉంటుంది. తర్వాత కొన్ని లే ఆఫ్స్ ఇలాంటప్పుడు కొంచెం కాదు చాలానే ఇబ్బంది అవుతుంది. ఓకే, దానికోసం ఇప్పుడు ఈఎంఐ కట్టడం కోసం మళ్ళీ అప్పు తీసుకొని మళ్ళీ దాన్ని కట్టి మళ్ళీ ఆపులు తీర్చుకొని. జాబ్ ఉంటే పర్లేదు, పర్మనెంట్ జాబ్ ఉంటే పర్లేదు, టెంపరీ జాబ్ అయితే అసలు. అంటే ఈ రోజుల్లో ఏది పర్మనెంట్ కాదు కదండి, జాబ్ అయినా కెరియర్ అయినా ఏదైనా సరే. సో పర్మనెంట్ జాబ్ ఉంటే తీసుకోండి, టెంపరీ అయితే అస్సలు తీసుకోవద్దండి. ఈఎంఐస్ మాత్రం. ఓకే, సింగిల్ గా ఉండే వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇలా ఒంటరిగా ఉండాలి అని చాలా మంది ఈ రోజుల్లో జెన్జీ పీపుల్ అనుకుంటున్నారు, జెన్జీ పిల్లలు. వాళ్ళ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అంటే ఇప్పుడు వాళ్ళు 20-25 years ఉన్నాయి కాబట్టి చేసుకోవద్దని అనుకుంటారు. ఓకే, కానీ ఒక ఏజ్ వచ్చేటప్పటికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే ముందు చేసుకుంటారు. అంతేనా? ఒక ఏజ్ అంటే 29-30 వచ్చేసరికి రియలైజేషన్ వస్తుంది, పెళ్లి చేసుకోవాలని చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మీకు రియలైజేషన్ వచ్చి చేసుకున్నారా లేకపోతే మీ లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అండి? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్ అండి? 2 years లో. 2 years లవ్. హైదరాబాద్ లైఫ్ గురించి మీ ఒపీనియన్ ఏంటండి? హైదరాబాద్ లైఫ్ బాగుంటుందా, విలేజ్ లైఫ్ బాగుంటుందా? మీరు హైదరాబాదా విలేజా, అసలు ఏంటి పరిస్థితి? నేను చైల్డ్హుడ్ నుంచి అయితే హైదరాబాద్ నాది. నాకు విలేజ్ ఇలాంటివన్నీ ఏం లేవు, కానీ నేను అనుకుంటా విలేజ్ ఉంటేనే బెస్ట్, విలేజ్ లైఫ్ మంచిగా ఉంటది అని నేను అనుకుంటా. ఓకే, ఎందుకంటే మీరు విలేజ్ లైఫ్ అసలు చూడనే లేదు, నువ్వు ఎట్లా డిసైడ్ అవుతావు అది బాగుంటది అని చెప్పి? అంటే అక్కడ ఎట్లుంటది అంటే ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ కి చాలా వాల్యూ ఇస్తారు. ఓకే, ఫీలింగ్స్ అయినా ఎమోషన్స్ అయినా మంచిగా ఉంటాయి. వీడు హైదరాబాద్ లో ఏంటంటే అన్ని టెంపరరీ ఫీలింగ్స్, టెంపరరీ ఎమోషన్స్ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. ఇట్స్ నాట్ అబౌట్ సిటీయా విలేజా కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ మైండ్ సెట్. విలేజ్ లో ఉండొచ్చు, ఇక్కడ మైండ్ సెట్ ఏంటంటే మొత్తం ఫ్రీ మ్యాచ్ తో ఫినైల్ పిపితే ఇక్కడ. అంటే నేను చెప్తున్నా, ఇక్కడ ఈ మైండ్ సెట్ హైదరాబాద్ మైండ్ సెట్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇలా ఉండాలి, కులంలో ఉన్న వాళ్ళందరూ ఇలా ఉండాలి, ఊర్లో అలా ఉండదు. అంటే ఒక్కొక్కలా మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటది. ఇట్స్ నాట్ అబౌట్ సిటీ ఆర్ విలేజ్ అని చెప్తున్నా. కానీ ఇప్పుడు మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్ లోనే చూసుకుంటే మీకు చాలా మంది ఊరు నుంచి వస్తారు, హైదరాబాద్ లో వీడియోలు చేస్తారు, ఫేమస్ అవుతారు, ఏమైతారు ఖరాబ్ అయిపోతారు. వాళ్ళతో పెళ్లి చేసుకుంటారు, ఖరాబ్ అవుతారా? అందరూ అని నేను చెప్పా, కొంతమంది ఉంటారు కొందరు వాళ్ళు ఏం చేస్తారు, ఒకరిని పెళ్లి చేసుకుంటారు, వాళ్ళతో రీల్స్ చేస్తారు, అంతే చేస్తారు. డివోర్స్ అయిందా తెలియదు, ఏమైందో తెలియదు, వాళ్ళ ఫోటోలు పోస్ట్ అన్ని తీసేస్తారు. కదా మేము సింగిల్ అంటారు, మళ్ళా డాన్స్లు వేస్తారు, అది చేస్తారు. ఏం ఫైదా? ఖరాబ్ అయిపోతుంది యూత్ అంతా. ఇన్స్టాగ్రామ్ ఒకరిని చూసి ఒకరు ఖరాబ్ అవుతున్నారు, సమాజం ఖరాబ్ అయిపోతుంది. ఓకే, ఈఎంఐ లైఫ్ గురించి నీ ఒపీనియన్ ఏంటి? అంటే కెపాసిటీకి మించి చాలా మంది బంగ్లాలు, కార్లు అన్ని కొనుక్కొని తర్వాత జీరో అయిపోయి అవి కట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి? అంటే ఇప్పుడు అట్లా
వాళ్ళ స్తోమత ఎంత ఉందో అంతనే పోవాలా, అంతకు మించి పోవద్దు. అంతకు మించి ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తావు నువ్వు? Audience- తీసుకోవాలా వద్దా? ఈఎంఐలు ఎలా ఉంటుంది? ఈఎంఐలు తీసుకోకండి. అవసరం అయితే 10 రోజులు ఆగండి, పైసలు జమ చేసుకోండి, నెట్ క్యాష్ తీసుకోండి. అప్పుడు దాని తర్వాత మిమ్మల్ని ఓడి ఏలెత్తి చూపెట్టాడు పైసలు అని చెప్పి సమాజంకి నేను ఇదే చెప్పాలనుకుంటున్నా. ఇంకేమన్నా చెప్పాలా? అదే ఈఎంఐ బతుకు గురించి. ఈఎంఐ బతుకు ఎందుకు? సుఖంగా నిద్ర పట్టదు, బెడ్ ఉంటది నిద్ర రాదు, ఫుడ్ ఉంటది ఆకలి కాదు. ఏం ఫైదా? పైసలు ఉంటాయి, మంచి అంత ఉండదు. ఈఎంఐ అంటారు, అది అంటారు. ఇప్పటి వరకు ఏం తీసుకోలేదా? నేను తీసుకున్నా కాబట్టి నాకు అర్థమైంది. నీ కెపాసిటీకి మించి తీసుకో. యాక్చువల్ గా అయితే నాకు ఒకటి పాలసీ ఉండే, ఎవరికి అప్పు ఇవ్వద్దు, ఒకరి దగ్గర అప్పు తీసుకోవద్దు. అది మా డాడీ పాలసీ. ఓకే. కానీ నేను దాన్ని బ్రేక్ చేసి ఒక 2 అప్పులు తీసుకున్నా. ఓకే. దాని ఇబ్బంది పడ్డా? తర్వాత చాలా ఇబ్బంది పడ్డా. దోస్తులను అడగడము, వాళ్ళకి కాల్ చేయడం, వీళ్ళకి కాల్ చేయడం, ఓకే. మళ్ళీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి అబద్ధం చెప్పడం, నాకు ఆడికి పోతున్న అవసరం ఉంది పైసలు అని చెప్పి వేస్తున్నాయి. ఓకే. అట్లా చాలా ఇబ్బంది పడ్డా, చాలా కష్టపడ్డా. చెప్పండి, ఈఎంఐలు తీసుకోకండి, ఈఎంఐలు తీసుకోకండి, బాధపడకండి. ఓకే. థ్యాంక్ యూ. ఓకే, స్టే పీస్.